కొత్తగూడెం జిల్లా సిపిఎం పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను నిర్వహిస్తుందని అన్నారు. సింగరేణి పరిరక్షణ కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చేపట్టిన బస్సు యాత్ర ఈ నెల 29న మంచిర్యాల బెల్లంపల్లి నుండి ప్రారంభమైందని తెలిపారు. బస్సు యాత్ర ఆగస్టు 5న కొత్తగూడెంలో నిర్వహించే బహిరంగ సభతో ముగుస్తుందన్నారు. బొగ్గు గనుల తవ్వకం కోసమే స్థాపించిన ప్రభుత్వ రంగ సింగరేణి క్యాలరీస్ సంస్థ కోట్లాది రూపాయల సొంత ఖర్చులతో అనేక ప్రాంతాల్లో సర్వే చేసి బొగ్గు బ్లాక్లను గుర్తించిందని వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాలనలో మోడీ ప్రభుత్వం 4 బొగ్గు బ్లాక్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించిందని విమర్శించారు. రాష్ట్ర కార్యదర్శి సభ్యులు కామ్రేడ్ ఎస్ వీరయ్య గారు, అట్లాగే రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ గారు, ఆశయ్య గారు ఈ ముగ్గురు నేతృత్వంలో ఈ నెల 29వ తారీఖు నుంచి ఆగస్టు 5వ తారీఖు వరకు సింగరేణి మైన్స్ ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కూడా కలుపుతూ ముగింపుగా కొత్తగూడెంలో 5వ తారీఖున బహిరంగ సభ అనేటటువంటిది ఏర్పాటు చేయటం అనేటటువంటిది జరిగింది. ఈ యొక్క జాతా కార్యక్రమం ద్వారా ఈరోజు మొత్తం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రైవేటీకరణ విధానాల ఫలితంగా ఈరోజు ఈ సమాజానికి ఏ రకమైనటువంటి నష్టం జరుగుతుందనేటటువంటి అంశాలని ఈ యాత్ర సందర్భంలో వివరించడం అనేటటువంటి జరుగుతుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ గడిచినటువంటి 10 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమల మొత్తం కూడా ప్రైవేటీకరిస్తున్నటువంటి సందర్భం ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే 9 సార్లు వేలంపాట్లు దేశవ్యాప్తంగా నిర్వహించి 107 బొగ్గు బావుల్ని ప్రైవేటీకరించారు. 10వ విడత జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రైవేటీకరణలో మొత్తం 67 బొగ్గు బ్లాకుల్ని ప్రైవేటీకరించడం కోసం ఇవాళ వేలంపాట అనేటటువంటి నిర్వహిస్తున్నారు. ఇందులో తెలంగాణకు చెందినటువంటి మన మంచిర్యాల జిల్లా శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను కూడా ఇవాళ ప్రైవేటీకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలోనే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ తోడ్పాటుతోటి మన సత్పల్లిలో ఉన్నటువంటి బొగ్గు బ్లాక్ 3 పక్కనే ఉన్నటువంటి కోయగూడెం బొగ్గు బ్లాక్ 3ని కూడా వేలంపాట నిర్వహించినటువంటి సందర్భం అనేటటువంటిది ఉంది. ఈరోజు బొగ్గు వెలికితీత కోసమే ఏర్పడి పనిచేస్తున్నటువంటి సింగరేణి సంస్థ ఉన్న తర్వాత ఇవాళ సింగరేణి సంస్థ అన్వేషణ చేసి బొగ్గులు ఎక్కడ నిల్వ ఉన్నాయనేటటువంటి ఇవన్నీ మొత్తం కనుక్కున్న తర్వాత ఇవాళ అట్లాంటి బ్లాకుల్ని ఇవాళ వేలంపాట నిర్వహించి ప్రైవేటు పెట్టుబడిదారులకు కట్టబెట్టేటటువంటి విధానం ఏదైతే ఉందో దీని ఫలితంగా ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోతున్నటువంటి పరిస్థితి అనేటటువంటిది ఉంది. ఇప్పటికే సింగరేణి ఏర్పడిన తర్వాత ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి వచ్చేటటువంటి లాభాల రూపంలో 49,500 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్రం రాష్ట్రం ఇవాళ లాభాలు పంచుకున్నటువంటిది ఉంది పన్నుల రూపంలో. రెండో వైపున ఇవాళ మన తెలంగాణ ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలు ఇవాళ సింగరేణికి బకాయిలు పడ్డటువంటిది ఉంది. ఇది ప్రభుత్వ రంగం సంస్థ కాబట్టి వచ్చేటటువంటి లాభాలు ఇవన్నీ మొత్తం కూడా ప్రభుత్వాలు వాడుకొని సమాజ అభివృద్ధి కోసం ఖర్చు చేసేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంది. ప్రైవేటు వ్యక్తులకి దారాదత్తం చేసిన తర్వాత ఆ రకమైనటువంటిది అవకాశం అనేటటువంటిది లేదు. ఇవాళ ప్రధానంగా తెలంగాణలో ఇవాళ విద్యుత్ అనే పరిశ్రమలు మొత్తం కూడా బొగ్గు ఆధారితమైనటువంటి పరిశ్రమలుగా ఇవాళ ఉన్నాయి. ఇవాళ సింగరేణిలో ఈ బొగ్గు అంటే సింగరేణి ప్రభుత్వ రంగంలో ఉండబట్టి బొగ్గు అనేటటువంటిది తక్కువ రేటుతోటి ఇవాళ మన విద్యుత్ ఇండస్ట్రీకి ఇవాళ సప్లై చేయటం అనేటటువంటి జరుగుతుంది. కేవలం 3,500 ఒక టన్ను చొప్పున ఇవాళ సప్లై చేస్తూ ఉంటే అదే అదాని ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక టన్ను 18,000 రూపాయల చొప్పున ఇవాళ అదాని దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నటువంటిది ఉంది. చాలా అవకాశం ఉంది. అసెంబ్లీ జరుగుతుంది. ఈ అసెంబ్లీ సెక్షన్లోనే ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ శ్రావణపల్లి బొగ్గు సంబంధించినటువంటి దాన్ని సింగరేణికే కేటాయించాలి, ఆప్షన్లో పాల్గొనడానికి ఇల్లేదు అనేటటువంటి తీర్మానం చేసి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలనేటటువంటిది కూడా ఈరోజు ఇవాళ సిపి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము. అందుకోసం ఈ యాత్రని జయప్రదం చేయడంతో పాటు 5వ తారీఖు 3 గంటలకి మన రైల్వే స్టేషన్ సెంటర్లో జరిగేటటువంటి ముగింపు బహిరంగ సభలో
సిపిఎం మాజీ రాజ్యసభ మాజీ ఎంపీ, అట్లాగే పాలిట్ బ్యూరో సభ్యులు విజయరాఘవన్ గారు, అట్లాగే సుదర్శన్ గారు యాత్ర బృందంతో పాటు పాల్గొంటున్నటువంటి ఈ సభను కూడా జయప్రదం చేసి సింగరేణి ప్రైవేటీకరణకు అడ్డుకట్టేసేటటువంటి పద్ధతిలో కార్మిక వర్గం అట్లాగే ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలనేటటువంటిది మీ ద్వారా కార్మిక వర్గానికి ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం.